హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో 42 చెస్ట్ సైజ్ ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నానండి. స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అంటే మనం డాట్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఎలా స్టిచ్ వేసుకోవాలి, అలాగే క్రాస్ పట్టీని మనం ఏ విధంగా ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవాలి, ఖర్చు కనిపించకుండా క్రాస్ పట్టీని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నానండి. మీరు కనుక స్టిచ్చింగ్ చేసేవాళ్ళు బిగినర్స్ కనుక అయి ఉంటే మీకు ఈ వీడియో యూజ్ అవుతుందండి. డాట్ కూడా పర్ఫెక్ట్గా ఏ విధంగా పెట్టుకోవాలి అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను. అందుకోసం మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి, ఉక్స్ పట్టీ పెద్దగా వస్తుంది, కాజా పట్టీ తక్కువగా వస్తుంది అంటే మనం అక్కడ ఎలాంటి మిస్టేక్ చేస్తున్నామో అనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో ఇస్తే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోద్ది. ఇక లేట్ చేయకుండా మనం ఈ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను క్రాస్ పట్టీ అలాగే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుని పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ క్రాస్ పట్టీస్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. అంటే లోపల వైపు క్లాత్ వచ్చేసి నాకు కొద్దిగా తక్కువగా పడింది కాబట్టి నేను వేరే క్లాత్ని కట్ చేసినాను. అంటే మనం దాన్ని కనిపించకుండా ఏ విధంగా ఇన్విజిబుల్ చేసుకోవాలి చూద్దాం. అలాగే ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ సైజ్ వచ్చేసి 10.5 ఇంచెస్ అయితే ఉంది. అంటే మొత్తం చెస్ట్ సైజ్ వచ్చేసి మనకి 42 చెస్ట్ సైజ్ అనమాట. ఇక్కడ ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాము. అలాగే ఇక్కడ మనం ఈ చెస్ట్ సైజ్ వాళ్ళకు డాట్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగానే నేను ఇక్కడ లైనింగ్ కూడా జాయిన్ చేసి పెట్టేసుకున్నానండి. ఈ కార్నర్ నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇంకొక 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అంటే హెవీ చెస్ట్ సైజ్ కాబట్టి మనం ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకోవాలండి మనకి. అలాగే ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలి. అలాగే మనం ఈ 3 ఇంచెస్ విడ్త్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మధ్యలో ఒక మార్క్ వేసుకుని స్ట్రైట్గా వేసుకోవాలి. అంటే మనకి 1.5 ఇంచెస్ ఇటువైపు 1.5 ఇంచెస్ అటువైపు వస్తుందండి. ఈ విధంగా మనం మార్క్ వేసుకుని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఈ చెస్ట్ సైజ్ వాళ్ళకు ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి. లూజు టైటు కాకుండా కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఉక్స్ పట్టీ దగ్గర 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ వేసి అక్కడి నుంచి 2.5 ఇంచెస్ విడ్త్ పెట్టుకుని ఒక మార్క్ అయితే వేసుకోవాలి. మనకి రెండో డాట్ కూడా అయిపోయింది. ఇక్కడ పావు ఇంచెస్ అంటే ఇటువైపు పావు ఇంచెస్ ఇటువైపు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. అలాగే మూడవ డాట్ వచ్చేసి మనకి ఇక్కడ హార్మోన్ లెంత్ 7 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఓకేనా. ఇక్కడ ఒక బాక్స్ షేప్ అయితే మనం ఇప్పుడు డ్రా చేసుకుందాం. ఈజీగా మనం ఇక్కడ డాట్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా. ఇక్కడ మనం ఈ విధంగా బాక్స్ షేప్ మార్క్ వేసుకున్నాం కదా, ఈ బాక్స్ షేప్ నుంచి మనం 1/2 ఇంచుకి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఈ రెండు డాట్ మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది, 2 ఇంచెస్ వచ్చింది. ఆ 2 ఇంచెస్ గ్యాప్కి మనం ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకోవాలి. అంటే మనం ఈ విధంగా మెయిన్ డాట్కి అలాగే మనం ముందుగా ఇక్కడ బాక్స్ షేప్ దగ్గర ఒక డాట్ అయితే వేసుకున్నాం కదా, ఈ డాట్కి స్ట్రైట్గా టేప్ ఈ విధంగా పెట్టుకుని మనం ఇక్కడ మార్క్ వేసుకోవాలి. అప్పుడే మనకి ఈ డాట్ అనేది కరెక్ట్గా వస్తుందండి. అలాగే స్కేల్ తీసుకుని మనం ఇలా మార్క్ అనేది వేసుకోవాలి. మనం పావు ఇంచెస్ విడ్త్ పెట్టుకుని అయితే డాట్ వేస్తాం కదా, ఆ డాట్ వేసే దగ్గర మనం ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. మనకి మొత్తానికి డాట్ పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఒక ట్రయాంగిల్ షేప్ రావాలి. ఈ చెస్ట్ సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కరెక్ట్గా అవుతుందండి. అలాగే ఇక్కడ 4th డాట్ పెట్టాలనుకుంటే ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టాలి. అలాగే ఇక్కడ మెయిన్ డాట్ పెట్టుకున్నాం కదా, ఈ మెయిన్ డాట్ నుంచి ఒక 2.5 ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్గా ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ వచ్చేసి మనం 4th డాట్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకి ఈ చెస్ట్ సైజ్ వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది. సేమ్ ఈ మార్క్ని మనం ఆపోజిట్ క్లాత్ మీద కూడా ఫ్రంట్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టుకుని నీట్గా మనం మార్క్ వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ మార్క్ వచ్చేసి మనం నీట్గా వేసుకోవాలండి. మనం ఈ మెయిన్ క్లాత్లో మనం ఇక్కడ ఒక మార్క్ అయితే వేసుకున్నాం కదా, ఈ పార్ట్లో ఎలా అయితే మార్క్ వేసుకున్నామో అదే విధంగా మనం మార్క్ వేసుకోవాలి. ఇక్కడ మనం హెచ్చు తగ్గులు చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఒక్కొక్క ఫ్రంట్ వైపు మనకి ఒక్కొక్క షేప్తో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనం నీట్గా చూసుకుని ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. చూడండి, రెండు క్లాత్కి కూడా ఇప్పుడు డాట్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మెయిన్ డాట్ని స్టిచ్ వేస్తున్నాను. చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మెయిన్ డాట్ని సెంటర్లో ఈ విధంగా పెట్టుకొని మనం ఈ విధంగా ఇక్కడ డాట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకవేళ సిల్క్ క్లాత్ యూజ్ చేస్తున్నారు అనుకుంటే మీరు మధ్యలో మొత్తం ఒక్కొక్క స్టిచ్ అయితే వేసుకోండి. అంటే ఈ మార్క్ మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా, ఆ మధ్యలో మీరు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఇలా వేస్తే మీకు అప్పుడు రింకల్స్ అనేది రాదండి. ఇది కాటన్ క్లాత్ కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విధంగా డాట్స్ అయితే పెడుతున్నాను. ఒకవేళ మీకు దీని గురించి క్లియర్గా కావాలి అంటే సిల్క్ క్లాత్ ఏ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకోవాలి అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఇక్కడ డాట్ పాయింట్ దగ్గర ఈ విధంగా లోపల వైపు ఖర్చుని పెట్టి మనం స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు హార్మోల్ దగ్గర కూడా నీట్గా మనం ఈ విధంగా పెట్టేసుకొని మనం మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్ మీదనే స్టిచ్ వేసుకోవాలి.
అలాగే ఇక్కడ క్రాస్‌గా కాకుండా స్ట్రెయిట్‌గా చూడండి స్టిచ్చింగ్ వచ్చేసి ఈ విధంగా స్ట్రెయిట్‌గా నీట్‌గా వచ్చేటట్టు ఫినిషింగ్‌తో అయితే స్టిచ్చింగ్ వేయండి. అప్పుడే మన దగ్గరికి కస్టమర్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర స్టిచ్చింగ్ వేసేస్తున్నాము. అంటే ఇప్పుడు మనకి ఒక పార్ట్‌లో అయితే డాట్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నామండి. మనకి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా డాట్ అయితే వచ్చేసింది. ఇలా ఫోర్త్ డాట్ కూడా మీరు ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా! ఈ మార్క్ వేసుకున్న దగ్గర మీరు ఫోర్త్ డాట్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఒకవైపు అయిపోయింది. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని ఈ డాట్ కూడా పెట్టుకోవాలి. అంటే మనం మార్క్ వేసుకున్నాం కదా! అలాగే డాట్ పెట్టేసుకోవచ్చు కదా అని అనుకోకూడదండి. ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బిగినర్స్‌కి మార్కింగ్ కరెక్ట్‌గా వేయడం రాదు. కరెక్ట్‌గా వేసినారు అనుకుంటారు కానీ ఆ మార్క్ కరెక్ట్‌గా రాకుండా ఉండడం వలన బ్లౌజ్ అనేది రింకల్స్ వచ్చే ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. అందుకోసం మీరు నీట్‌గా చూసుకొని ఇక్కడ ముందుగా ఒక డాట్ వేసుకున్నాం కదా! ఆ డాట్‌ని మనం ఈ విధంగా కరెక్ట్‌గా వేసుకున్నాం అనేది ఆపోజిట్ క్లాత్‌తో మనం కొలుచుకోవాలి. అలాగే హార్మోల్ దగ్గర కూడా చూడండి ఇలా డైరెక్ట్‌గా డాట్ పెట్టేసుకోకుండా మనం ఇటువైపు హార్మోల్ మనం స్టిచ్ వేసుకున్నాం కదా ముందుగానే, ఇక్కడ కరెక్ట్‌గా మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మీకు లేకపోతే ఈ విధంగా హెచ్చుతగ్గులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది స్టిచ్చింగ్ వేసిన బ్లౌజెస్ మీరు గమనించుండొచ్చు. ఒక్కొక్క హార్మోల్ దగ్గర డాట్ వచ్చేసి హెచ్చుతగ్గులుగా ఉంటాయన్నమాట. అంటే బిగినర్స్ స్టిచ్ వేసుంటారండి. అందుకోసం అలా స్టిచ్ వేసుకోకుండా మనం ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్‌గా సెంటర్ పాయింట్ ఎక్కడికి వస్తుంది చూసుకుని మార్క్ వేసుకుని ఇక్కడ మనం డాట్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు డాట్ స్టిచ్ వేయడంలో ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా నీట్‌గా వస్తుంది. అలాగే ఈ ఉక్స్ పట్టి దగ్గర కూడా డాట్ వచ్చేసి హెచ్చుతగులుగా పెట్టేస్తారండి. చూడండి ఇక్కడ నేనే కావచ్చు డాట్‌కి మార్క్ వేసినాను కదా! ఇక్కడ చూడండి కరెక్ట్‌గా నాకు మార్కింగ్ వచ్చేసి మధ్యలో వచ్చేసి ఈ మార్కింగ్ అయితే కరెక్ట్‌గా వచ్చింది. దాని నుంచి ఒక పావు ఇంచెస్ పైకి మనం మార్క్ వేసుకుంటే ఈ డాట్ కరెక్ట్‌గా వస్తుంది. ఇలాంటి మిస్టేక్ చేయడం వలన మనకి ఉక్స్ పట్టి దగ్గర కూడా హెచ్చుతగ్గులు వస్తుంది. అంటే స్టిచ్చింగ్ వేసిన పాయింట్ వచ్చేసి హెచ్చుతగ్గులుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం జస్ట్ ఈ విధంగా ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి. మనం డైరెక్ట్‌గా అలాగే స్టిచ్చింగ్ వేసుకుని వెళ్ళేసామనుకోండి ఏమవుతుందంటే మళ్ళీ తర్వాత హెచ్చుతగ్గులు వస్తుంది. మళ్ళీ అంతా విప్పుకొని డబల్ పని అవుతుందనమాట. అంటే వర్క్ ఎక్కువగా అవుతుంది. అలా కాకుండా మనం నీట్‌గా ఈ విధంగా ముందుగానే చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టీస్ వచ్చేసి చూడండి 2 మనకి మెయిన్ క్లాత్‌లో అయితే ఫ్రంట్ వైపుకు వచ్చే క్లాత్ అనమాట. 2 వచ్చేసి ఇంకా మనకి లైనింగ్ క్లాత్ కింద వైపు వస్తుంది. ఈ 2 క్లాత్‌లు వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ యొక్క కింద వైపు అయితే ఉంటుంది. అంటే మనకి ఇది స్టిఫ్‌గా ఉంటుందండి. ఈ విధంగా స్టిచ్ వేస్తే మనకి క్రాస్ పట్టి దగ్గర వచ్చేసి స్టిఫ్‌గా ఉంటుంది. మనం మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడ్ మన వైపు పెట్టుకొని దాని మీద వచ్చేసి ఈ విధంగా మనం తీసుకున్న క్లాత్‌ని పెట్టి ఇక్కడ మొత్తం ఒక స్టిచ్ అయితే వేసుకుని రావాలి. మీరు సేమ్ కలర్ క్లాత్ ఉంటే సేమ్ కలర్ క్లాతే పెట్టండి. బికాస్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ వేరే క్లాత్‌ని పెడుతున్నాను. మనం ఏదైతే మధ్యలో క్లాత్ పెడతామో ఆ క్లాత్ వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ మీద కనిపించకూడదనమాట. వేరే క్లాత్ పెట్టినారు అని చూడడంలో కనిపించకూడదు. ఆ విధంగా చూసుకుని మీరు క్లాత్‌ని పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 కూడా నేను ఇక్కడ లైనింగ్ అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ నీట్‌గా ఈ విధంగా పెట్టుకొని 2 క్రాస్ పట్టీస్ ఒకే సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఒకవైపు 3½ ఇంచెస్ ఇంకొక వైపు 3 ఇంచెస్ అయితే ఉందండి. 3½ ఇంచెస్ ఉండే క్లాత్ వచ్చేసి మనకి ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గరికి వస్తుంది. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం దీనికి లైనింగ్ క్లాత్‌ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ కూడా మనం ఇన్విజిబుల్‌గా అటాచ్ చేసుకోవాలి. చూడండి క్లాత్‌ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచి పావు ఇంచి ఎక్స్ట్రాగా వదిలింటాం కదా! అక్కడ మనం మార్క్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి ఒక్క గీతలా మనం కొద్దిగా ఇక్కడ ఒక చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేయండి. అంటే మీరు కార్నర్స్‌లో కట్ చేసినట్లుంటే మీరు ఫోల్డింగ్ చేయాల్సిన పని లేదు. మీరు మధ్యలో ఈ క్రాస్ పట్టి కట్ చేసుకున్నాము అంటే మీరు ఫోల్డింగ్ చేసి మీరు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను కార్నర్‌లో కటింగ్ చేసుకున్నాను కాబట్టి ఫోల్డింగ్ చేయట్లేదనమాట. మనకి మధ్యలో కటింగ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ కొద్దిగా చేసేసుకోండి. పావు ఇంచ్ కూడా అవసరం లేదు. తక్కువగానే మీరు ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే చూడండి ఇక్కడ మనం తీసుకున్న ఖర్చు వచ్చి మెయిన్ పాయింట్ ఒక ఖర్చు వచ్చేసి మనకి రాంగ్ సైడ్కి ఈ విధంగా వస్తుంది. అలాగే ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కదా! ఈ లైనింగ్ క్లాత్ మొత్తం నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మనకి రాంగ్ సైడ్ వచ్చేసి మనకి ఫినిషింగ్‌తో అంటే లైనింగ్ మనకు కనిపించకుండా నీట్‌గా ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు మనం క్రాస్ పట్టి ఏ విధంగా ఇన్విజిబుల్‌గా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. చూడండి మనకి ఇటువైపు వచ్చేసి ఈ క్రాస్ పట్టి వస్తుంది. అలాగే ఇటువైపు ఉక్స్ పట్టి పెట్టుకున్న దగ్గర ఇంకొక క్రాస్ పట్టి అయితే వస్తుంది. లైనింగ్ క్లాత్ కూడా 2 మనకి రాంగ్ సైడ్ ఉండేటట్టే చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుని ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్‌ని అయితే చూపిస్తున్నాను. చూడండి క్లాత్‌ని మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ నీట్‌గా మనం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్‌తో మనం మొత్తం స్టిచ్ వేసుకుని రావాలి. అలాగే ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదా! ముందుగానే అక్కడ ఫోల్డింగ్ వేసేసుకున్నాం కాబట్టి ఇక మనకి అక్కడ ఏమీ ప్రాబ్లమ్ అయితే ఉండదండి. నీట్‌గా మనం హాఫ్ ఇంచ్‌తో స్టిచ్చింగ్ వేసుకుని రావాలి.
చూడండి ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్చింగ్ వరకు వెళ్ళకూడదు. ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యలో పెట్టేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కింద మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని మనం తీసుకుని ఇక్కడ 1/2 ఇంచుతో స్టిచ్ వేసేసుకుని వస్తే మనకి ఈ క్రాస్ పట్టి ఇన్విజిబుల్గా రెడీ అవుతుందండి. ఇక్కడ మనం ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఆ షేప్ అనేది రింకల్ లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని లైట్గా ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫినిషింగ్తో రెడీ అవుతుంది. చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. మనకి అలాగే ఇక్కడ లైనింగ్ దగ్గర కూడా మనకి లైనింగ్ కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమైనా ఖర్చు ఉంది అంటే మనం నీట్గా ఇక్కడ ట్రిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆపోజిట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి ఇలా మనం నీట్గా పెట్టేసుకొని సేమ్ ఇక్కడ కూడా మనం 1/2 ఇంచుతో స్టిచ్ వేసుకోవాలి. బికాస్ ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయలేదండి, ఇక్కడ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా ఉంది కదా క్లాత్, దీన్ని ఈ విధంగా నీట్గా పెట్టేసుకుని అదే 1/2 ఇంచు విడ్త్తో ఇక్కడ కూడా మనం స్టిచ్ వేసేసుకోవాలి. మనకి డాట్ పాయింట్ దగ్గర చూడండి ఎంత ఫినిషింగ్తో అయితే వచ్చింది కదా, ఈ విధంగా మనకి వస్తుంది. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ విధంగా పెట్టేసుకుని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని క్లాత్ మధ్యలో తీసుకోవాలి. కింద వైపు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ క్లాత్ మీద ఇక 1/2 ఇంచు విడ్త్తో స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకుని ఇక్కడ మనం కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టకుండా ఆ విధంగా తీసుకోవద్దు. మీరు కట్స్ పెట్టిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోండి. అప్పుడే మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా, ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన ఖర్చుని ఇప్పుడు కట్ చేసుకుందాం. రెండు వైపులా కూడా మనకి క్రాస్ పట్టి స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. చూడండి మనకి ఈ స్టిచ్చింగ్ వచ్చేసి క్రాస్ పట్టికి హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా వచ్చింది. ఈ మెథడ్తో మీరు స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి స్టిచ్చింగ్ అయితే చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ ఉండే క్లాత్ని తీసుకున్నాను. అక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఉక్స్ పట్టిని స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ విడ్త్ వదులుకొని మనం ఇక్కడ ఉక్స్ పట్టిని స్టిచ్ వేసుకోవాలండి. అలాగే ఇక్కడ కింద వచ్చేసి 1/2 ఇంచెస్ ఖర్చు వదులుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా టర్న్ చేసుకుని దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఉక్స్ పట్టి విడ్త్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ విడ్త్ పెట్టుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా ఉక్స్ పట్టి విడ్త్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మనం ఇక్కడ ఉక్స్ పట్టిని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ విధంగా రఫ్ చేసుకుని మళ్ళీ తర్వాత ఫుట్ని పైకి తీసి టర్న్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి. మనం ఇప్పుడు ఉక్స్ పట్టి స్టిచ్ వేసుకుంటున్నాం కదా, ఈ ఉక్స్ పట్టి మనకి రైట్ సైడ్కి కనిపించకుండా నీట్గా మనం స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎక్స్ట్రా ఉండే ఖర్చుని కట్ చేసుకోవాలి. ఓకేనా, మనకి ఉక్స్ పట్టి అనేది రెడీ అయింది. నెక్స్ట్ కాజా పట్టి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. కాజా పట్టి స్టిచ్ వేసుకునేటప్పుడు రాంగ్ సైడ్కి మన వైపు పెట్టుకోవాలి. దాని మీద ఇప్పుడు క్లాత్ పెట్టుకోవాలి. కాజా పట్టి విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్ పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీన్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. రైట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి, అంటే హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చిందా అని మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ ముందు ఫోల్డ్ చేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే ముందుగా ఒక స్టిచ్ వేసుకున్నామో ఆ స్టిచ్ మీద వరకు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా ఎడ్జ్కి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం సామాన్యంగా చూసుంటాం కదా అండి, కాజా పట్టికి ఇంకొక స్టిచ్ అయితే వేస్తారు కదా, కొద్దిగా గ్యాప్ వదిలి ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తానికి రెడీ అయిపోయిందండి. మీరు కూడా చూసారుగా ఎంత ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకున్నామో. 42 చెస్ట్ సైజ్ వాళ్ళకు ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కరెక్ట్గా సరిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. స్టిల్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.